హలో అందరికీ నమస్కారం అండి. వరలక్ష్మి ఛానల్ స్వాగతం. ఈరోజు మనం చేపల పులుసు ఎలా పెట్టుకోవాలో చూద్దాం. ఇది పండు కప్ప, ఇది 2 చేపలు పండు కప్ప అంటే 3 కిలోలు ఉంది. ఇది ముక్కలు చేపించి బాగా క్లీన్ చేసి దీంట్లో పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక నిమ్మకాయ పిండి మ్యాగ్నేట్ చేసి పెట్టాము ఈ ముక్కల్ని. ఇప్పుడు ఇవి మనం పులుసులో చేద్దాం. వీటిల్లోకి ఇవాళ నెల్లూరు స్టైల్ చేసుకుందాం పులుసు. ఆవాలు ఒక స్పూన్ మెంతులు ఈ 2 వేపుకొని పౌడర్ చేసుకోవాలి. ఆల్రెడీ నేను పౌడర్ చేసి పెట్టాను. ఇదిగోండి అదే పౌడరు. ఇది వేద్దాం. దీంట్లో కొద్దిగా జీలకర్ర, కొద్ది పసుపు, ఉప్పు, కళ్ళుప్పు, ఇది కారం, చింతపండు బాగా ఇంత సైజు పెట్టాను. 2 నిమ్మకాయలు అంత చింతపండు నానబెట్టుకున్నాను. కొత్తిమీర, ఉల్లిపాయలు 2 ముక్కలు సన్నగా కట్ చేసుకున్నాం. పచ్చిమిరకాయలు 2 టమాటాలు. ఇప్పుడు దీన్ని ఆయిల్ వేసి మనం పోపు పెట్టుకొని ముక్కలు దాంట్లో వేద్దాం. చింతపండు వేడి నీళ్ళు వేసి నానబెట్టాను ఫస్టే. కొంచెం చేపల కూరలకి నూనె ఎక్కువే పట్టిద్ది. అట్లా ఉంటేనే మనకి నీసు అవసరం లేకుండా చేపలు బాగుంటాయి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని దాంట్లోకి 4 చెక్క ముక్కలు, కొద్దిగా 4 లవంగాలు, అవి ఆయిల్ వేడెక్కగానే ఇవి దీంట్లో వేసేద్దాం. ఇప్పుడు అవి చెక్క లవంగాలు వేగిని. ఇప్పుడు దీంట్లో కొంచెం జీలకర్ర వేద్దాం. జీలకర్ర వేసినాక దీంట్లో ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కొంచెం వేగినాక ఉల్లిపాయలు కొద్దిగా వేగినాయండి. ఇప్పుడు టమాటా వేసేద్దాం. టమాటా వేసి కొద్దిగా తిప్పి దీంట్లో పసుపు, 1 స్పూన్ పసుపు, 1 స్పూను మనం ఇందాక పౌడర్ అని చెప్పా కదా, మెంతి పిండి ఆవు పిండి కలిపింది, ఆ పౌడర్ కొద్దిగా 2 స్పూన్లు వేద్దాం. ఇదే టేస్ట్ ఇప్పుడు దీంట్లో. 2 స్పూన్లు కారం, మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి. దీంట్లో ఉప్పు వేసాం కదా, కొద్దిగా ఉప్పు వేద్దాం, ఎక్కువ వేయద్దు, చూసి వేసుకోవచ్చు. ఒక 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. ఆల్రెడీ దాంట్లో ఉంది అల్లం వెల్లుల్లి పేస్ట్, అందుకని 2 స్పూన్లు దీంట్లో వేసాను. ఇప్పుడు ఇవన్నీ బాగా ఇట్లా కలిపెట్టుకొని మసాలా అంతా ఆయిల్లో వేగినాక మసాలా అంతా బాగా వేగింది దీంట్లో ఆయిల్లో. ఇప్పుడు మనం దీంట్లో చింతపండు పులుసు పోద్దాం. ఈ పులుసు 2-3 రోజులైనా ఏం అవ్వదండి, బయట ఉన్నా కానీ నిల్వ ఉంటుంది. ఇవాళ కంటే రేపే బాగుంటుంది పులుసు. టేస్ట్ ముక్కలకు బాగా పులుసు పట్టేసి బాగుంటుంది. ముక్కలు వేసిన తర్వాత ఇట్లా మసాలా అంతా పులుసులో తిప్పి ఇప్పుడు చేప ముక్కలు వేద్దాం. కొంచెం పెద్ద ముక్కలన్నీ పులుసులో వేద్దాం. చిన్న ముక్కలు ఉంటే అవి ఫ్రై చేసుకుందాం. ఆల్రెడీ మసాలా పట్టించి ఉంచాం కదా, బాగా మసాలా పట్టింది ముక్కలకి, మనం ఫ్రై చేసుకోవచ్చు. సముద్రం చేపకి ఫస్టే ఎక్కువ ఉప్పు వేయవాకండి. సముద్రం చేపలో ఉప్పు ఉంటుంది, ఉప్పు తగ్గించి వేసుకోవాలి.
చూసేసుకోవచ్చు తర్వాత. మా పిల్లలకి చేపల పులుసు అంటే చాలా ఇష్టం. పులుసు అవి పిండాలండి. ఉప్పు కారం అన్నీ వేసి పులుసు పిండి ముక్కలు వేసాం కదా. ఇప్పుడు ఇట్లా అనుకొని బాగా తిప్పి, గంటితో తిప్పకండి, ముక్కలు చిదురైపోతాయి. ఇట్లా అనుకొని ఇట్లా పొయ్యి మీద పెట్టి మూత పెట్టేసి ఉడకనిద్దాం. చేపల పులుసు అయిపోయింది, అయిపోయింది, చెక్కబడిపోయింది. దీంట్లో కొత్తిమీర వేసి ఆఫ్ చేద్దాం. మనం ఎప్పుడు ఇట్లా పులుచుకోవాలలో ఇట్లా కొత్తిమీర వేసేసి ఆఫ్ చేసి మూత పెట్టేసుకుని స్టవ్ ఆఫ్ చేసి, ఇక్కడ మిగిలిన ముక్కలు ఉన్నాయి కదా అవి ఇలా ఫ్రై చేస్తున్నాం. ఇది కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇట్లా ముక్కలన్నీ దీంట్లో పెట్టి మూత పెట్టేసుకుంటే మగ్గిపోయి ఫ్రై లాగా అయిపోతాయి. అది ఎక్కువ నూనెలో దేవకూడదు, అట్లా కొద్దిగా వేసి చేసుకుంటే ఆ ఫ్రై ముక్కలు చాలా బాగుంటాయి. ఇది కూడా అయిపోవచ్చింది. చూసారా ఎంత బాగా వేసి వస్తున్నాయో. ఇట్లా 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 దోరగా వేసేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఆల్రెడీ మసాలా అంతా పచ్చింది కదా, ఇంక దీంట్లో ఏం మసాలా వేయకుండా ఇట్లా ఫ్రై ముక్కలు చేసుకుంటే పిల్లలు ఇష్టంగా తింటారు. ఇట్లా దీంట్లో పండు కప్పలో ముళ్ళు ఉండవు, మధ్య ముళ్ళు ఒక్కటే ఉంటుంది. పిల్లలకి తినడానికి కూడా ఇబ్బంది ఉండదు. ఇట్లా వేపుకొని చక్కగా స్టవ్ ఆపేసేసుకుంటే సరిపోద్ది. ఇవ్వండి పులుసు రెడీ. ఆపేసాం స్టవ్. వేపుడు రెడీ. స్టవ్ ఆపేద్దాం. ఆపేసి మూత పెట్టేసుకుందాం. వేడికే మగ్గిపోద్ది. చూడండి, ట్రై చేయండి. ఇదిగో చేపల పులుసు బాగా మగ్గిపోయి బాగుంది పులుసు. ఇది ఫ్రై. అన్ని స్టవ్ ఆపి చేశాను. ఈ మళ్ళీ వేరే డిష్లో తీయటం ఎందుకని నేను అలానే ఉంచేసాను. మీరు ట్రై చేయండి. ఇది నెల్లూరు స్టైల్ చేపల పులుసు అన్నమాట. అది ట్రై చేసి టేస్ట్ చేసి ఒక లైక్ ఇచ్చి షేర్ చేసుకోండి. అందరికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.